चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि चॉकलेट और आइसक्रीम जैसी अशिया में गांजा और दिगर नशावर मादा मिलाकर फरोख्त करना इंतहाई तशवीशनाक बात है। ऐसे अफराद के बारे में अवाम फौरी तौर पर पुलिस को इत्तला दे। अगर तालीमी इदारों में नशावर अशिया पाई जाती है तो इसकी मुकम्मल जिम्मेदारी मुतालिका इंतजामिया की होगी। उन्होंने ऐलान किया कि रियासत में मंशियात की रोकथाम के लिए खुसूसी ईगल टीम तश्कील दी जा रही है, जो गांजे की काश्त, सरबराही और फरोख्त पर कड़ी नजर रखेगी। हैदराबाद के माधोपुर में शिल्पा कला विदेका में मुनक्किदा यौम इंसदाद मंशियात के इजलास से खिताब करते हुए चीफ मिनिस्टर ने कहा कि चाहे फिल्मी अदाकार रामचरण हो या विजय देवरकोंडा, वो कितने ही मसरूफ क्यों ना हो, नौजवान तक सही पैगाम पहुंचाने के लिए इस मुहिम में शामिल होना काबिल सताइश है। हमारी रियासत को मुल्क के लिए एक मिसाल बनाना चाहिए। उन्होंने याद दिलाया कि मैंने चीफ मिनिस्टर का हलफ लेते ही वाज़ेह तौर पर कहा था कि जो भी गांजा या ड्रग्स की तरफ देखेगा हम उसके कमर तोड़ देंगे। चीफ मिनिस्टर ने कहा कि तेलंगाना जद्दोजहद और तहरीकों की सरजमीन है। अगर यही सरजमीन मंशियात के लिए बदनाम हो जाए तो ये हमारे लिए शर्म की बात है। स्कूलों से लेकर यूनिवर्सिटियों तक तलबा मंशियात के जेर असर आ रहे हैं, जो एक खतरनाक रुझान है। नौजवान गांजा और ड्रग्स के गुलाम बन जाए तो मुल्क के वजूद को खतरा लाहक हो जाता है। విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా, మీ స్కూల్ మీ కాలేజీల ముందల ఏవైతే కిరాణా కొట్లు ఉన్నాయో, కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం. డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది, వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ అప్పట్లో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది.